1 గంట నుంచి ఆటలు ఆడిస్తున్నాము, పాటలు పాడిస్తున్నాము, డాన్సులు చూపిస్తున్నాము. శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు ఇంత దూరం పిక్నిక్ కి తీసుకొని వచ్చారు, మరి వంట గింట ఉండదా? ఆకలేస్తుంది. తెలుసు ఇలాగంటావనే. చూసారా, ఈయనకేనా పిలిచింది? పిక్నిక్ లో భోజనం లేవా? మాగో ఈ చెట్టు కింద కూర్చొని మేము అందరం భోజనం చేస్తాం. మాతో పాటు ఆకులు ఎత్తి వచ్చి కూర్చొని రాంప్రసాద్, ఈ టవల్ ఎక్కడ? నరేష్ గారి కాళ్ళలో పడిపోతుంటే స్నానం చేస్తే టవల్ ఇచ్చే అలాగా. సర్లే, టాపిక్ డైవర్ట్ చేయకండి. తిండి ఎక్కడ? తింటాను నన్ను తింటాడమ్మా నువ్వు. తిందావాగో రే, క్యారెట్లు పెట్టండి అందరూ. ఇదే మీ వాళ్ళతో ప్రాబ్లం. పిలుస్తారు, మళ్ళీ డాన్స్ చేపిస్తారు, తిండి గురించి మర్చిపోయారు. ఇలా డాన్స్ వేస్తే ఇంకా బాగా అక్కు ఆకలేస్తే బాగా తినొచ్చు. చాలా ఆకలేస్తుంది. నీకేం కావాలి? బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఏం కావాలన్నా బయటకు వెళ్ళొచ్చు. అలిగింది, బొంగుమూతి పెట్టింది, నేనే పెట్టమని చెప్పి అలాగా. లేకపోతే మనం తెచ్చుకుని ఫుడ్ తినేస్తుందట. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సర్లే, ఇంతకి ఏం తెచ్చారు? పులిహార, గారెలు, బొబ్బట్లు, దద్దోజనం. మనుషుల్ని చూపించి ఐటమ్స్ చెప్తున్నారు. వాళ్ళ పేర్లు ఏదో అంటున్నా. ఇప్పుడు నేను వాళ్ళు తినాలా? చాలా మంచి మంచి స్పెషల్ ఉన్నాయి. చికెన్, మటన్ అన్ని ఉన్నాయి మన దగ్గర. నీకేం కావాలి చెప్పు. ఫస్ట్ మీరు అనుకుంది తీసుకొని రండి. అందమైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అరే నరేష్, మేమందరం ఆకులు తెచ్చుకున్నాం, నువ్వు ఆకు తెచ్చుకోలేదా? తెచ్చుకున్నాను కదా ఆకు. అది కూడా చిన్న ఉన్నది ఏంట్రా? రాంప్రసాద్ గారు, నా ఆకులో ఐటమ్స్ లేవేంటండి? నీ పక్కన ఐటమ్ కలిపి పెట్టాం కదా, అలా చాలు నీకు. నేనేం తింటానో చెప్పుకోండి. డైరెక్టర్ గారి చేతిలో తిట్లు. ఇందులో ఆయిల్ లేదు. నీ మొహంలో ఆయిల్ తీసి తినలే, గోల్డ్ ఉంది నీ మొహంలోనే. ఇప్పుడు భోజనాల్లో ఏమేమి ఉంటాయి? ఏం కావాలి నీకు? నాకు పులిహోర కావాలి. పులిహార పెద్దగా బాగాలేదమ్మా. అవును, అప్పుడంటే ఇంకొక ఆయన ఉండేవారు కాబట్టి ఇద్దరు కలిపేవారు. ఇప్పుడు ఒక్కడమే అయిపోయావు. కలపలేకపోతున్నావు, తినలేకపోతున్నావు. తినేస్తున్నావు అనుకో. అరే, నేను ఇలా వడ్డిస్తున్నాను కదా, మీకు ఏమనిపిస్తుంది? నువ్వు ఎక్కడికైనా ప్రొడక్షన్ లోనే కరెక్ట్ అనిపిస్తుంది. అయ్యయ్యో, నీకు వంకాయ వేస్తున్నారా? వంకాయ తినరు సారు. ఏ గజ్జి మునక్కాడ కూడా తినరా? ఏమండి? మునక్కాడికి ఏం చెప్తావే నువ్వు? అరే నరేష్, మిరపకాయ కారంగా కాకుండా తీయగా ఉండాలంటే ఏం చేయాలరా? ఏం లేదురా, మిరపకాయలు పట్టుకొని అమ్మాయికి ఇచ్చి కొరకమాల, అప్పుడు తీయగా అయిపోతుంది అంతే. అన్న రాంప్రసాద్ అన్న, ఈ వాటర్ లో ఏంటన్నా ఈగ తేలుతుంది? దీనికి ఈత వచ్చి అందుకని తేలుతుంది. మరి వాడు వాటర్ లో మునిగిపోయింది. దానికి ఈత రాదు, అందుకని మునిగిపోయింది. ఎందుకు బాధపడుతున్నావు? నా అన్నంలో 10 దొండకాయలు వచ్చాయి. పాపం వీళ్ళ లైఫ్ లోనే ఒకటి. అబ్బా, ఇంతమంది ఆర్టిస్టులు ఫ్రీగా దొరికారు, బ్రాక్ చేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో అన్నం, పప్పు, ఉప్పు, పప్పు, ఇదిగోండి, ఇది స్వీట్ కూడా పెట్టారండి. ఇదిగో ఇక్కడ రాంప్రసాద్ గారు. తోలు వంకాయ పెట్టి చాలా అయిపోయింది, అందరూ తినేసారు కూడా, చల్లగా అయిపోయింది. తినండి, బ్లాగ్ తర్వాత చేసుకుని వెళ్తే. ఒక్కసారి షేర్. మీకు నచ్చినట్లయితే నవీన్ గారు అన్బ్లాక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయండి, చెప్పేసా. రాఘవగారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, జాగ్రత్త. సార్, ఇక్కడ ఏదో వనభోజనాలు జరుగుతున్నాయి, మొత్తం చెక్ చేయాలి. ఎవరు సార్ మీరు? ట్రాఫిక్ పోలీసా? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఐడి కార్డు తీయండి. ఏజ్ 47, ఆధార్ కార్డు ఇచ్చావు. ఇప్పుడు అహనా పిల్లని సినిమాలో వాడా శ్రీనివాస్ గారు చికెన్ తినాలంటే కోడిని చూస్తూ తింటారు కదా. సార్, నాకు కొంచెం ఇంద్రజ గారి నవ్వేయరా? ఏ స్వీట్ వేయరా అంటున్నాను నేను. ఓ స్వీట్ కావాలా? ఆడు పంచ్ కోసం షుగర్ ఉందన్నది కూడా మర్చిపోయాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ టెస్ట్ చేయకుండా ఎవరు చేతులు ఏళ్ళు పెట్టదు. అందులో ఒక నిమిషం ఆగు. పులిహోర ఏంటి ఆ కలర్ లో ఉంది? అది పులిహోర కాదు సార్, బిర్యానీ అండి. గొట్టం ఏంటి ఈ కలర్ లో ఉంది? ఇది గొట్టం కాదు సార్, బైనాకులర్ తెచ్చుకున్నాం చూడడానికి. అవును, ఏంటి పచ్చడి చప్పగా ఉంది? అది పచ్చడి కదా బాబు, అమ్మాయి మేకప్ పడిపోయింది అందులో.
రైస్ ఉడకలేదు. అమ్మాయి డైట్ లో ఉంది సార్. డైట్ బియ్యం కావాలంటే పట్టుకొచ్చాను. ఏరా పప్పు ఎలా ఉంది? ఇంద్రజ మేడం జడ్జిమెంట్ లా ఉంది. అంటే చాలా బాగుంది. ఏ నన్ను ముద్దపప్పు అని అది నువ్వు పొగడుతున్నావా? రే నాకు అన్ని తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. బాగుందన్నానమ్మా. చెప్పి ముద్దపప్పు అని చెప్పి బాగుంది. నుగరాజు ఆ, అన్నం అస్సలు వేస్ట్ చేయొద్దు. మిగిలిన అన్నం రోడ్ సైడ్ వాళ్ళకి ఇద్దాం. ఇది కూడా అదే మనకు పెడుతున్నారు, మీరు తినేయండి త్వరగా. ఏరా ముద్దపప్పు పక్కన ఏమంటావా? వద్దు, మా నాన్న పక్కన ఉన్నాడులే. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? ఏంటి చెప్పగా ఉంది? ఏదిరా? పప్పు. మీ నాన్న స్కిట్లు చూసి ఉంటావు, అందుకని అలా కనిపించి ఉంటది అది. నరేష్ ఎందుకు బాధపడుతున్నావురా? నాకు కావాల్సిన ఐటమ్ ఆకులో లేదు. ఆకలోనే కాదురా, నీ లైఫ్ లో అరే నరేష్, ఈ బెండకాయలు ఏంట్రా రెండే బొక్కలు కనిపిస్తున్నాయి నాకు. మూడు ఉంటాయి చూడరా. మూడు కనిపించట్లేదురా, మూడోది. మూడో బొక్క నువ్వేరా. అరే అశోక్, ఈ ఆకు నిండాలంటే ఏం చేయాలరా? ముందు ఆకు ఖాళీగా ఉండాలరా. అరే ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా, కారం లేకుండా ఏదైనా ఉందా? ఉంది కదరా. ఏంటి ఈ సెగ్మెంట్? ఇగో అందరూ మాకు 2 నిమిషాలు ఫ్లోర్ కావాలి అన్నయ్య. మేము దడ్డలాడిస్తాం పంచులు ఇప్పుడు. ఆ. అన్నయ్య తమ్ముడు నీకు సర్ప్రైజ్. ఏ సర్ప్రైజ్ ఉప్పేసుకోరు కొంచెం. ఎందుకు సర్ప్రైజ్ ఎందుకు? ఉప్పేసుకుంటే టేస్ట్ ఉంటుంది కదా. బా దడ్ 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 దడ్. ప్రసాద్ గారు చాలు చాలు. చెప్పండి సార్. ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. 2 క్యారేజీలు పంపించండి. ఒకటి బంజారీస్ వెళ్ళాలి, రెండోది మెహదీపట్నం రావాలి. ఖాళీ క్యారెట్లు ఏం చేసుకుంటారు సార్? దేవుడా, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం కోరుకుంటున్నావు? నేను కోరుకున్నదన్నీ దొరకాలని తినాలని అనుకుంటున్నా. దేవుడా, మీరేం కోరుకుంటున్నారు? దొరికింది తినాలని. నువ్వేం కోరుకుంటున్నారా? ఏం తింటున్నా దొరకకూడదని. మళ్ళీ మా ఇద్దరికి ఒక 2 minutes ఇస్తే 2 minutes ఇస్తే జనరేట్ చేసిన ఫన్ కూడా పచ్చడి చేస్తారనా? వీళ్ళు చేయడం వల్ల మిగతా ఫన్ అని తెలుస్తుంది మనకి. కానీ ఇంద్రజ గారిని వాడుకుంటా, అసలు ఆమె పేరు తీసుకొని రాకుండా చేయాలి fun. అసలు అమ్మ పేరు మేము వాడకుండా పని చేస్తాం. అన్నయ్య తమ్ముడు పప్పు ఎలా ఉంది? పసుపు రంగులో ఉందిరా. ఫస్ట్ ఆకలి తీసేయండి ఇక్కడి నుంచి. రైస్ ఎందుకు తెల్లగా ఉంటుంది? అది పండించింది ఇంద్రజంబరా. ఆవిడ మనిషి తెల్లగా ఉంటది కాబట్టి రైస్ కూడా తెల్లగా ఉంది. కండిషన్ ఏం పెట్టామో, ఇంద్రజ గారి పేరు వాడకూడదు. ఓన్ పంచ్ ఓన్. అన్నా కొత్తిమీరకి ఆ పేరు ఎలా వచ్చింది? కొత్తగా ఉంది కాబట్టి వచ్చింది. సూపర్. మీరు మాతో వచ్చేయచ్చు. రామప్రసాద్ గారు ఏంటి తెల్లారిదాకా తింటూ ఉంటారా ఏంటి వీళ్ళు? మీరు అంత ఓపు లేదు ఎప్పటికీ లేదు. తెల్లారి తినాలంటే ఆడ రావాలి. అమ్మా చాలమ్మా, దయచేసి తిని చాలు, లేచిపోండి.